ప్రభుత్వం 14 ఏళ్ల కుర్రాడి ప్రశ్నలకు భయపడుతోందా? ఆ కుర్రాడి మీద విచారణ చేపట్టమని ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైంది? కులాల గొప్పలు, ప్రభుత్వాలకు తొత్తులుగా ఉంటున్న సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు బూతులతో, అనవసరపు కంటెంట్ తో మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఒక 14 ఏళ్ల కుర్రాడు నిక్కచ్చిగా నిజం మాట్లాడుతుంటే అతనికి లభించిందేంటో తెలుసా? అభినందనో, అవార్డు అనుకునేరు. అతడి మీద కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం. అసలు రాజ్యానికి ప్రశ్న అంటేనే భయం కదా. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో 14 ఏళ్ల ఒక బాలుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అన్న వార్త ఇప్పుడు సంచలనం. ఆ బాలుడి పేరు అశ్వమిత్ గౌతమ్. చేతిలో ఎటువంటి మారునాయుధాలు లేవు. గుండె నిండా రాజ్యాంగం పట్ల గౌరవం. మెదడు నిండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, భగత్ సింగ్ వంటి మహనీయుల ఆలోచనలు నింపుకున్న చిన్న బిడ్డవాడు. అశ్వమిత్ చేస్తున్న ఏకైక నేరం ఏంటో తెలుసా? తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాస్తవాలను, సమాజంలోని అసమానతలను నిర్భయంగా ఎత్తి చూపుతూ ప్రశ్నించడం. తన వయసు పిల్లలు ఆటపాటల్లో నిమగ్నమయ్యే సమయంలో అశ్వమిత్ దేశ రాజ్యాంగం గురించి, హక్కుల గురించి చదువుకున్నాడు. సాధారణ బాల్యం అందరిలాగే, కానీ పుస్తకాలు చదువుతూ, కంపేర్ చేస్తూ, నిజాలను తెలుసుకునే తెగువ చూపుతూ ఎందుకిలా అని ప్రశ్నించే సామాజిక విశ్లేషకుడిగా మారిన ఈ దళిత సామాజిక వర్గం నుండి వచ్చిన అశ్వమిత్ ప్రభుత్వమే భయపడేలా ప్రశ్నల శరాలు వదులుతున్నాడు. ఎటువంటి పెద్ద స్టూడియోలు, లైటింగ్ లేకుండా ఒక సామాన్యమైన మొబైల్ ఫోన్తో ఈ చిన్నోడు చేసే వీడియోలు లక్షలాది మందిని ఆకర్షించాయి. అతను చెప్పే విషయాల్లో ఉన్న సాధికారికత చూసి సీనియర్ జర్నలిస్టులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వాలు తరచుగా పిల్లల మేధస్సుకు అవార్డులు ఇస్తుంటాయి. సైన్స్ రంగంలోనూ, క్రీడల్లోనూ రాణించినప్పుడు ప్రశంసించే వ్యవస్థలు అదే మేధస్సు సామాజిక విశ్లేషణ వైపు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వైపు మళ్ళినప్పుడు ఎందుకు లిక్కిపడుతున్నాయి? అశ్వమిత్ ఎక్కడా విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు. కేవలం పుస్తకాలలో ఉన్న చరిత్రను, రాజ్యాంగంలో ఉన్న చట్టాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రశ్న అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం అని చిన్న వయసులోనే తెలుసుకున్న ఈ 14 ఏళ్ల బాలుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అతని గొంతు నొక్కడానికి చట్టపరమైన కేసులు వాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అశ్వమిత్ ఉదంతం బయటకు వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మేధావులు, నెటిజన్లు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక 14 ఏళ్ల బాలుడికి ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు భయపడుతోంది అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి గొంతుకులోనూ వినిపిస్తోంది. కులాల గొప్పతనం, ప్రభుత్వాలకు భజన చేసే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు బూతులతో, అనవసరపు కంటెంట్ తో మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఒక కుర్రాడు నిక్కచ్చిగా నిజం మాట్లాడుతుంటే అతన్ని అభినందించాల్సింది పోయి కేసులు పెట్టడం దారుణం. అశ్వమిత్ గౌతమ్ నివురు గప్పిన నిప్పు లాంటి అణగారిన వర్గాల చైతన్యానికి ప్రతిరూపం. అంబేద్కర్ చెప్పిన చదువు, సమీకరించు, పోరాడు అనే సూత్రాన్ని అక్షరాలా పాటిస్తున్నాడు. చట్టపరమైన వేధింపులతో ఆలోచనలను ఆపలేరని ఈ వ్యవస్థలు గుర్తించాలి. అశ్వమిత్ వంటి గొంతుకులకు తోడుగా నిలబడటం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే. అలాగని అశ్విన్ మోసాలు, నేరాలు చేయలేదు. కనీసం ఒక రాయి కూడా ఎవరి మీద విసరలేదు. జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అలాగని ఛానల్లో బూతులు, విద్వేషాలు, అబద్ధాలు మనవాళ్లలాగా వండి వార్చడం లేదు. కేవలం సత్యం చెబుతున్నాడు. అవును, సత్యమే చెబుతున్నాడు. అయితే ఆ సత్యం అబ్దుల్ కలాం, అంబేద్కర్, భగత్ సింగ్ మీదుగా వచ్చింది కావడమే విశేషం. పైగా కింది కులాల నుండి వచ్చిన నేపథ్యం. విపరీతంగా చదవడం వల్ల పిన్న వయసు నుండే చెప్పే విషయం మీద తిరుగులేని సాధికారికత, నిజాయితీగా, నిర్భయంగా ప్రశ్నించడమే ఇప్పుడు ఆ 14 ఏళ్ల కుర్రాడికి విపరీత ఆదరణ రావడానికి కారణమైంది. అది సహజంగా ఎఫ్ఐఆర్ నమోదుకు కారణమైంది. దేశం యావత్తు ఈ కుర్రాడి పట్ల సంఘీభావంగా చాలా మంది మద్దతు పలుకుతున్నారు. ఇంత పెద్ద దేశం, ఇన్ని వ్యవస్థలు 14 ఏళ్ల కుర్రాడికి ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, న్యూస్ ఛానళ్లు ఈ కుర్రాడిని చూసి సిగ్గుపడాలంటున్నారు.